ఆస్తులు సంపాదించుకోవడంలో ఆప్తులు కోల్పోకూడదు. అంతస్తులు నిర్మించుకోవడంలో ఆత్మీయులను ఆప్యాయతలను కోల్పోకూడదు. సౌకర్యాల కోసం చింతిస్తూ వెలకెట్టలేని సంతోషాన్ని వదులుకోకండి. హోదాల వేటలో పడి మీ హుందాతనాన్ని బలి చేసుకోకండి. అప్పుడే మీరు గుడిసెలో ఉన్నా సరే ప్రశాంతంగా ఉండగలరు. తినే అన్నం కూడా అమృతంలా పనిచేస్తుంది. దేవుడు మనల్ని ఏం చూస్తాడులే అని నలుగురిని మోసం చేసి 4 కుటుంబాలను రోడ్డున పడేసి అడ్డదారిలో డబ్బు సంపాదించి విర్రవీగేటప్పుడు తెలియదు. చేసిన పాపాలు పండి హాస్పిటల్లో రోజులు లెక్క పెట్టేటప్పుడు గోడ మీద ఇలా రాసి ఉంటుంది ICU అని. అంటే అర్థం నేను నిన్ను చూస్తున్నాను అని. దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. అప్పుడు నీకు నువ్వు చేసిన మోసాలు పాపాలను గుర్తు చేస్తుంటాడు. ఈ రోజు ఉన్న సమాజంలో ఒకరి సమస్య ఇంకొకరికి నవ్వులాటగా మారింది. ఒకరి జీవితం ఇంకొకరికి చులకన, ఒకరి ఆనందం ఇంకొకరికి అసూయ, ఒకరి బాధ ఇంకొకరికి బరువు, ఒకరి పరువు ఇంకొకరికి పరిహాసం, ఒకరి ఆపద ఇంకొకరికి అవకాశం, ఒకరి బలహీనత ఇంకొకరికి బలం. మనం సంతోషంగా లేకున్నా సరే కానీ పక్కవాడు సంతోషంగా ఉండకూడదు. ఇది నేటి సమాజం తీరు. జీవితంలో నిన్ను అవసరానికి వాడుకునేవాడు కష్టాల్లో నీకు తోడురాడు. జీవితంలో నటించేవాడు జీవితమంతా నిలవలేడు. కష్టపడకుండా వచ్చిన డబ్బు కడదాకా నిలవదు. అవసరానికి మించిన ఆస్తి నిరుపయోగం కాక తప్పదు. అబద్ధం ఆకట్టుకున్న నిజాన్ని సమాధి చేయలేదు. అవినీతి సులువైన, నిజాయితీయే విలువైనది. చెప్పుడు మాటలు విని నోరు జారకూడదు. మీరు విన్నది అన్నది నిజం కాకపోతే ఇప్పటి వరకు మీ మీద ఉన్న మంచితనం, గౌరవం మంచులా కరిగిపోతాయి. ఆ తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. ఏది మనకి చెప్పి జరగదు. జరిగింది మార్చడం కూడా మన వల్ల అయ్యే పని కాదు. గతాన్ని తవ్వొద్దు, బాధపడొద్దు అని చెప్పను. ఏడుద్దాం బాధ పోయేదాకా, మరో ఉదయం వచ్చేదాకా. కానీ ఎక్కడ ఆగొద్దని మాత్రమే చెప్తున్నా. అంతే. మన గతం మనకి అడ్డంకి కాకూడదు, ఆరంభం కావాలి. మనం ఒకరికి నచ్చాలని రూల్ లేదు. నచ్చకపోయినా నష్టం లేదు. మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. సుఖాల్లో పట్టుకున్న చేతుల కంటే కష్టాల్లో వదిలిన చేతులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. జీవితంలో ఏ కష్టాలు రాకూడదని ప్రార్థించకు. ఎలాంటి కష్టమైనా ఎదుర్కొనే ధైర్యం కావాలని కోరుకో. గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే మంచి పనులు 10 మందికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ మనం చేసే సాయం వలన ఒకరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలు. ఈ రోజుల్లో పుస్తకాల్లో ఉండేది సమాజంలో లేదు, సమాజంలో ఉండేది పుస్తకాలలో లేదు. అందుకనే ఏమో బాగా చదివిన వాళ్ళు బానిసలు అవుతున్నారు, ఏమీ చదవని వాళ్ళు రాజ్యమేలుతున్నారు. మనిషి బ్రతకడానికి కావలసింది అనుబంధాలు కానీ ఆడంబరాలు కాదు. మనసు ప్రశాంతంగా ఉండడానికి కావలసింది అనుభూతులు కానీ ఆలోచనలు కాదు. అందరితో పంచుకోవడానికి కావలసింది ఆనందాలు కానీ ఐశ్వర్యం కాదు. నీ మనసును గాయపరిచిన వారిని మరిచిపో, కానీ నిన్ను ప్రతిరోజు ప్రేమించే వారిని గుర్తుంచుకో. నిన్ను ఏడిపించిన గతాన్ని మరిచిపో, కానీ నీ చిరునవ్వుకు కారణమవుతున్న వర్తమానంపై దృష్టి సారించు. నీ బాధలు మరిచిపో, కానీ అది నేర్పిన పాఠాన్ని ఎప్పుడూ గుర్తుంచుకో. మనకెంత ఆస్తి ఉన్నా తినేది ఆహారాన్నే. మనకెంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది నీలో ఉన్న మంచితనం మాత్రమే. మనది ఎంత గొప్ప మతమైనా అందరూ చూసేది మానవత్వాన్ని. ధనముంటే ధనవంతుడు అంటారు, అదే దానం చేస్తే భగవంతుడు అంటారు. ఈ ఒక్క లాజిక్ తెలియక చాలా మంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు. చెడ్డవాళ్ళు అని తెలిస్తే మన సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా దూరంగా పెట్టడమే మంచిది. ఎందుకంటే మన తోటలో పండిన మిరపకాయే కదా అని కళ్ళల్లో పెట్టుకుంటే అది మంటని పుట్టిస్తుంది, చల్లదనాన్ని ఇవ్వదు. అదే విధంగా చెడ్డవాళ్ళు కూడా అంతే. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. ఓటమి ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న చిన్న ప్రయత్నం కూడా నువ్వు కోరుకున్న గమ్యానికి నిన్ను చేరుస్తుంది. హై ఫ్రెండ్స్, నేను మీ హరిక కుమార్. ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మీరు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు నన్ను సపోర్ట్ చేయాలి అనుకున్నా కూడా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ఎప్పటికప్పుడు లేటెస్ట్ కొటేషన్స్ వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మీ హరిక కుమార్.